హాయ్ హలో వెల్కమ్ టు జామ్ సిబ్లింగ్స్ ఛానల్. దీన్ని ఏమంటారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని ఏమంటారో అనేది నేను తర్వాత చెప్తాను. మేము దీన్ని స్వీట్ చేయడానికి ఉపయోగిస్తాము, కారంగా చట్నీ చేయడానికి కూడా ఉపయోగిస్తాము. ఇది ఇలా ఫ్రూట్గా ఉన్నప్పుడు కాచి చల్లార్చిన ఆ పాల్లోన ఇది ఇలా తీసి ఓపెన్ చేసి ఇలా వచ్చేస్తుంది చూడండి ఫ్రీగా. ఇప్పుడు ఈ పాల్లో ఇలా మిక్స్ చేసి పెట్టేసుకుంటాం. ఒక 10-15 మినిట్స్ని ఇది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని స్వీట్ తయారు చేసుకుందాం. ఇది బాగా చల్లార్చాను, ఎందుకు అంటే ఇది లైట్ ఇరిగినట్టు అనిపిస్తుంది పాలు, కానీ పాలు ఇరగడం కాదు, అది అలా అనిపిస్తుంది. ఇగో ఇప్పుడు ఇలా స్మాష్ చేసి ఇవి ఇలా పెట్టుకున్నాను. దీన్ని స్వీట్ చేసుకుందాం. దీని తర్వాత ప్రాసెస్ నెక్స్ట్ పొద్దున్న చూపించానుగా, ఇది ఇప్పుడు మిక్స్ చేసుకున్నా. ఒక 4 hours ఉంచేసా, ఎందుకంటే నేను పనులన్నీ చేసుకొని ఈవినింగ్కి అవసరం కాబట్టి ఈవినింగ్ స్నాక్ కింద లేకపోతే నైట్ టిఫిన్తో బాగుంటుంది చేసుకుందామని కొంచెం బాగా నానబెట్టా. ఇప్పుడు ఇదంతా నా నానిపోయింది. ఇప్పుడు ఇవి కాచి చల్ల చేసుకున్న మిల్క్. ఇప్పుడు ఇది ఇందులో జాలి ఇలా పెట్టుకున్నా, కిందన టప్ పెట్టుకున్నా, ఇలా వేసి ఇలా ఇప్పుడు ఇది మొత్తం ఇలా స్మాష్ చేసుకుంటాం. స్మాష్ చేసుకుంటే మనకు కావాలి అనుకుంటే పాలు వేసుకోవచ్చు, లేదు ఇప్పుడు నానబెట్టినప్పుడే పాలు సరిపోయి అనుకుంటే మాత్రం మనం పాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా చేస్తుంటాము, చేసేటప్పుడే ఇందులో సీడ్స్ అనేవి మనకి బయటికి కనిపించేస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు ఇలా పాలు వేసుకొని అది ఇలాగా ఇది మొత్తం ఇలా సీడ్స్ అన్నీ వచ్చాయంటే ఇది అయిపోయిందని అర్థం. ఇప్పుడు ఇలా తయారైంది. దీనిలో షుగర్ కావాలనుకున్న వాళ్ళు షుగర్ యూజ్ చేయొచ్చు, లేదు బెల్లం కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం యూజ్ చేయొచ్చు. మాకు వచ్చే బెల్లం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను బెల్లం అనేది యూజ్ చేయను. ఇది పంచదార వేసి కలుపుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు దీనికి ఈ చిన్న గ్లాస్తోని టేస్ట్ తగినంత స్వీట్ అనేది వేసుకున్నాను. సారీ, మేము కొంచెం బాగానే తింటాం కాబట్టి స్వీట్ నేను 2 glasses ఆఫ్ స్వీట్ వేసాను. ఇది బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంత పలచగా వద్దు అనుకుంటే పాలు అనేది క్వాంటిటీ తగ్గించుకుంటే ఇంకా థిక్ అనేది వస్తుంది. ఇంకా థిక్ వస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది. లేదు ఇలానైనా తినొచ్చు అనుకున్నప్పుడు ఇలా కూడా తినొచ్చు. దీన్ని రోటీతో ముంచుకొని కూడా తినొచ్చు. నచ్చితే ఎవరైనా అలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది స్వీట్ నచ్చే వాళ్ళకైతే. లేదు అన్నప్పుడు సైడ్ డిజర్ట్గా కూడా పెట్టుకొని ఏదైనా రైసు చప్పటి పప్పు తిన్నప్పుడు ఇది పక్కన పెట్టుకొని తినొచ్చు. లేదు అనేసి అన్నప్పుడు ఏదైనా నైట్ టిఫిన్ చేసుకున్నప్పుడు సైడ్ బౌల్లో డిష్గా పెట్టుకొని కూడా తినొచ్చు. థ్యాంక్ యూ.